హలో మామ, అఖండ 2 మూవీ అయితే అఫీషియల్ గా పోస్ట్ పోన్ అయిపోయింది. ఈ మూవీ ఎందుకు పోస్ట్ పోన్ అయింది, ఈ మూవీ న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడు, ఈ మూవీ పోస్ట్ పోన్ అయిపోవడానికి గల కారణాలు ఏంటి అని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఈ మూవీ పోస్ట్ పోన్ అయిపోయే ముందు నేను నైట్ 8 PM అయితే ఒక అఫీషియల్ న్యూస్ అయితే వచ్చింది. ఏపీఎన్ టీజీలో అయితే ప్రీమియర్స్ అయితే క్యాన్సిల్ చేస్తున్నామని. అది ఆ ప్రీమియర్స్ క్యాన్సిల్ అవ్వడానికి అయితే వాళ్ళు అది వదిలేరు అనమాట, జియో అనేది పాస్ చేశారు. ఎందుకు ప్రీమియర్స్ క్యాన్సిల్ చేశారంటే అది తనకి వాళ్ళకి ఇంకా ఫుటేజ్ అనేది సరిగ్గా రాలే, ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని ఇష్యూస్ అది ఇంకా క్లియర్ అవ్వలేదు, కోర్టు స్టే ఆర్డర్ కూడా ఇవ్వలేదని ఆ ప్రీమియర్స్ పాస్ చేశారు. నా నిన్నే డౌట్ వచ్చింది, అసలు ఈ మూవీ రిలీజ్ అయిద్దో లేదో. అనుకున్నట్టే మూవీ కూడా రిలీజ్ అవ్వలేదు. అసలు ఏంది ఆ కారణం అనేది తెలుసుకుందాం. ఇప్పుడు అఖండ మూవీని తీసిన ప్రొడ్యూసర్ అయితే ఫస్ట్ లో ఒక మంచి మూవీస్ అని తీశారనమాట. అది చాలా హిట్లోని ఫస్ట్ లో. తర్వాత వాళ్ళు చాలా మూవీస్ అనేవి ఫ్లాప్స్ అవి అవన్నీ లాస్లోకి వెళ్ళి చాలా నష్టాలు అయితే ఎదుర్కొన్నారు అనమాట. ఆ లాస్లు ఇంకా తెచ్చక కోర్టు అయితే స్టే పాస్ చేసింది. ఆ స్టే అయితే ఇంకా క్లియర్ అవ్వలేదు. దీనికి తోడు బాలకృష్ణ అయితే అఖండ 2 మూవీకి చాలా మంది నిర్మాతలు అయితే వచ్చారనమాట. ఈ మూవీ మేము చేస్తాం, హై విజువల్స్ అయినా బాలకృష్ణ అయితే వీళ్ళని నమ్మి వీళ్ళకైతే ఇచ్చారు ఈ మూవీని తీమని. వాళ్ళైతే కోర్టు ఇంకా స్టే పాస్ చేయలేదని వాళ్ళకి ఏవో చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇంకోటి, కోర్టు అనేది మూవీ రిలీజ్ ముందు స్టే అనేది పాస్ చేసిద్ది అనమాట, క్లియర్ చేసిద్ది. మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి మూవీ రిలీజ్ అడ్డంకి ఏమవుతుంది. కాకపోతే ఈ మూవీకి ఎందుకు అలా జరిగింది తెలియదు, చాలా లాస్లు ఉన్నాయి. ఈ మూవీకి ఇంకో మెయిన్ మైనస్ వచ్చేసి డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చారు. డిస్ట్రిబ్యూటర్స్ మరి ఈ మూవీ మళ్ళీ రిటర్న్ ఇచ్చామంటారు మనీ, ఇచ్చిన మనీని. ఏం అర్థం కావట్లా, అదే జరిగిద్ది అనుకుంటా. మళ్ళీ రిలీజ్ కూడా December 12 అంటున్నారు, వచ్చే శుక్రవారం. ఆ రోజు రిలీజ్ చేస్తా ఉన్నా. అప్పుడు కూడా డౌటే, ఇది స్టే అయితే క్లియర్ అయితేనే ఆ మూవీ అయితే రిలీజ్ అయ్యిద్ది. స్టే క్లియర్ అవుదా అంటే స్టే అయితే క్లియర్ అయ్యిద్ది. ఉదాహరణకి మొన్న వచ్చిన హరిహర వీరమల్లుకి అయితే 9:30కి ప్రీమియర్ షోస్ కదా, 9:20కి అయితే స్టే ఆర్డర్ ఇచ్చింది మూవీ వదలమని. అప్పుడు దాకా అయితే ఆ మూవీ వదిలిద్దో లేదు కూడా చాలా మందికి డౌట్. కాదు బయటికి రానేలా ఆ న్యూస్ ని. ఇదంటే ఇప్పుడు పోస్ట్ పోన్ అయిపోయింది కాబట్టి బయటకు వచ్చింది ఈ న్యూస్ కూడా, లేకపోతే ఇది కూడా వచ్చేది కాదు. అలా కన్ఫర్మ్ మూవీ అయితే రిలీజ్ అయ్యిద్ది. కాకపోతే ఇంకో మైనస్ ఏంటంటే హీరోకి మైనస్ అయ్యిద్ది. ఎందుకంటే అంత పెద్ద హీరో మూవీ ఆగిపోవడం ఏంది అని ఆపోజిట్ పార్టీ వాళ్ళు కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు. అసలు ఆయన ఒక ఎమ్మెల్యే, పెద్ద ఎమ్మెల్యే అయినా మూవీ ఆగిపోవడం ఏంది అని ట్రోల్ చేస్తారు. పాపం ఆయన చాలా కష్టపడ్డాడు ఈ మూవీకి, బాలకృష్ణ గారు అయితే. మరి ఆయన చేతిలో ఉంది, ప్రొడ్యూసర్ చేసింది ఇదంతా. ఏం చేస్తాం, ఆయన మూవీ అయితే ఆగ తప్పదు, ఇంకా December 12 చూసుకోవాలి. ఆ రోజే అంటున్నా, మరి చూద్దాం. ఇలా చాలా మూవీస్ జరిగినాయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో. కాకుండా 15 ఏళ్ల క్రితం రానా మూవీస్ అలా చాలా మూవీస్ జరిగినాయి. ఈ మధ్యకాలంలో ఇదే ఫస్ట్. ఇంతవరకు ఏ మూవీకి అలా జరగలా. చెప్పాక హరిహర మళ్ళీ జరిగేది. కాకపోతే వాళ్ళు ముందే స్టే అనేది క్లియర్ చేస్తారు కోర్టు. మరి స్టే ఎప్పుడు క్లియర్ అయ్యిద్దో లేదో తెలియదు. అలాగే చూద్దాం, మరి క్లియర్ అయితే ఓకే. డిస్ట్రిబ్యూటర్స్ కి ఎందుకంటే లాస్, మెయిన్ మన ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్స్ కి. ఎందుకంటే మన ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్స్ అలా అంటే టికెట్లు అయితే వదిలేసారు ఆ బుక్ మై షోలో. చాలా అన్ని ఏరియాస్ లో వదిలేరు, మా ఏరియాలో అన్ని ఏరియాస్ లో వదిలేసారు బుక్ మై షోలో టికెట్లు వదిలేరు. అది వాళ్ళు చేసిన తప్పు. హైదరాబాద్ లో అయితే నైజాం అయితే దిల్ రాజు అనమాట. దిల్ రాజు అయితే మాస్టర్ మైండ్ ఉపయోగించాడు. తనకు ముందే తెలిసి టికెట్లు వదలకుండా ఉంచాడు. ఈ ఆంధ్రలో చేసిన తప్పు, వీళ్ళు టికెట్లు వదిలేరు. ఆ టికెట్లు వదలడం వల్ల కొంచెం వీళ్ళకి కూడా లాస్ ఉంటుంది. ఆ పోస్టర్లు కానీ వాళ్ళు ఈ మూవీకి మళ్ళీ కొంచెం ప్రమోషన్ కూడా చేయలేదు. వాళ్ళకి నైజాం మూవీ డిస్ట్రిబ్యూట్ డ్రిల్ అయితే తెలిసే తన ఇంతవరకు అక్కడ టికెట్ల వల్ల ఏం అవ్వలేదు, తనైతే సేఫ్ అయిపోయాడు. మరి వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ ఏమైనా మూవీని మనీ వెనక్కిచ్చామంటే ఏమో తెలియదు. ఆ మూవీ ప్రొడ్యూసర్కి అయితే లాభమే, డిస్ట్రిబ్యూటర్స్ చాలా ఎక్కువ ఇచ్చే కొన్నారు. ఈ మూవీ చాలా ఎక్కువ ఇచ్చే కొన్నారు. మరి చూద్దాం అది ఏమైంది. డిస్ట్రిబ్యూటర్స్ మరి మనీ ఇవ్వమంటారో లేదో. దిల్ రాజు అయితే వాళ్ళకి మైండ్ గేమ్ ఆడాలన్నమాట. ఇక్కడ USA లో, జర్మనీలో అక్కడ కూడా ప్రీమియర్స్ అయితే పడవన్నమాట. ఎందుకంటే కోర్టు ఇంకా స్టే ఆర్డర్ ఇవ్వలేదు కాబట్టి అక్కడ ప్రీమియర్స్ షోస్ కూడా పడట్లా. అది ప్రొడ్యూసర్లో కొన్ని మంది డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నారు అక్కడ కూడా పడవని షోస్. మరి ఇంకా December 12 అయితే మూవీ రిలీజ్ అయ్యిద్ది అన్నారు. మరి కన్ఫర్మ్ మ్యాక్సిమం December 12 అయితే ఇన్సైడ్ టాక్ రిలీజ్ అయ్యిద్ది కన్ఫర్మ్ గా. చూద్దాం. మూవీ అయితే ఇన్సైడ్ సెన్సార్ టాక్ అయితే మూవీ అయితే ఎదిరిపోయింది. సూపర్ ఉన్నాయి, విజువల్స్ అని వస్తుంది. మరి చూద్దాం. సెన్సార్ని ఎప్పుడు నమ్మకూడదు. కన్నప్ప మూవీగా అంతే అన్నది, అది హై విజువల్స్ సూపర్ ఉన్నాయని. అదేమైనా తెలుసు, కాకపోతే నమ్మకు. చాలా వాటికి బాగానే ఇస్తారు వాళ్ళు రివ్యూస్. మరి చూద్దాం, అఖండ మూవీ హిట్ అవ్వని కోరుకుందాం.